అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. కొంచెం సెన్సిటివ్ మ్యాటరా ఏం కాదులే కానీ, మనం సబ్బులు వాడుతూ ఉంటుంటాం. ఇందులో స్నానం సబ్బులు ఉంటాయి. ఈ స్నానం సబ్బులకు సంబంధించి వివిధ రకాల సబ్బులు ఉంటాయి. మార్కెట్లో ఉండే సబ్బులు 70% మన శరీరానికి హాని కలిగించేటువంటి మనకున్నాయనేది కేవలం లాభాల కోసం మాత్రమే వీటిని రకరకాల ఆఫర్స్ పేరుతోని పంపిస్తూ ఉంటారు. పేపర్ యాడ్స్ ఇస్తూ ఉంటారు, టీవీ ప్రకటనలు ఇస్తూ ఉంటారు. సబ్బుల యొక్క నాణ్యతను చేయడం కోసం టీఎఫ్ఎం అనేది ఉంటుంది. సబ్బు ఇది నాకు సడన్గా అందుబాటులో ఉన్నటువంటి సబ్బు ఏదైతుందో ఇక్కడ ఇట్లలో అలా సబ్బు టీఎఫ్ఎం వేస్తారు. అది ఎక్కువ ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత ఎక్కువ క్వాలిటీ ఉన్నటువంటి ఇదిగా ఈ సబ్బులకు సంబంధించి భావించండి. సో సోదరులారా, సోదరిమణులారా, ఈ మనకు అందుబాటులో డెట్టాల్ సబ్బు ఉన్నది. సో ఉన్నటువంటి వాటిలలో ఇంకా డెట్టాలే కాకుండా ఇంకా మనకి సంతూరు, లక్స్, లైఫ్బాయ్, మార్గో ఇట్లా రకరకాల సబ్బులు మనకు అందుబాటులో ఉంటాయి. ఇంకా అనేక రకాల ఆర్గానిక్ సబ్బులు కూడా మనకు వచ్చాయి. కొవ్వు లేనటువంటి సబ్బులని ఇట్లా రకరకాల పేర్లతో వచ్చినాయి. మీకు మీ నచ్చినటువంటి సబ్బులను వాడుకోండి, దానికి అభ్యంతరం లేదు. కానీ దీని నాణ్యతని ఎలా చేస్తారంటే టీఎఫ్ఎం అనేటువంటి బేస్డ్గా దీన్ని నాణ్యతని చేస్తారు. సో ఈ టీఎఫ్ఎం ఎంత ఎక్కువ ఉంటే ఆ సబ్బులు అంత బెస్ట్గా మీరు భావించండి. మీరు కూడా ఒక సబ్బును కొన్నారనుకోండి, ఇది నాకు అందుబాటులో డెట్టాల్ అందుబాటులో ఉంది కాబట్టి సడన్గా ఇది చూపిస్తున్నాను. మీరు కొన్నటువంటి సబ్బు క్వాలిటీయా కాదా అనేది మీరు ఆ ప్యాకింగ్ ఏదైతే ఉన్నదో ఆ ప్యాకింగ్ని మీరు పరిశీలన చేసినప్పుడు నేను అందుబాటులో ఈ డెట్టాల్ సబ్బు ఉంది కాబట్టి చూపిస్తున్నాను. దాని మీద టీఎఫ్ఎం 70% ఉందా, 67% ఉందా, 82% ఉందా చూసుకోండి. అది రాసి ఉంటుంది. అదంతా ఎక్కువ ఉంటే అంత మంచి సబ్బు అనేది ఆ సబ్బు యొక్క క్వాలిటీని అది నిర్ధారిస్తుంది. అది మనకి నాణ్యతను తెలియజేస్తుంది టీఎఫ్ఎం అనేది. ఈ టీఎఫ్ఎం వల్ల ఎంత టీఎఫ్ఎం ఎంత ఎక్కువ శాతం ఉంటే అంత ఉపయోగకరమైన సబ్బుగా మనం భావించాలి. సో అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. బిఐఎస్ భారతీయ ప్రమాణాల బ్యూరో ఎవరైతే ఉందో సబ్బులను 3 రకాలుగా విభజించారనేది చెప్పుకోవచ్చు. అందులో అవి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3గా ఈ సబ్బుల్ని విభజన చేశారనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక గ్రేడ్ 1కు సంబంధించి వచ్చినప్పుడు ఈ గ్రేడ్ 1కి సబ్బులు ఏదంటే 76% పైన టీఎఫ్ఎం 76% కంటే ఎక్కువ ఉన్నటువంటి వాటిని గ్రేడ్ 1 సబ్బులుగా, అదేవిధంగా 70 నుంచి 75% టీఎఫ్ఎం ఉన్నటువంటి వాటిని గ్రేడ్ 2 సబ్బులుగా, అదేవిధంగా 60 నుంచి 70% ఉన్న సబ్బులు టీఎఫ్ఎం 60 నుంచి 70% ఉన్న సబ్బులు థర్డ్ గ్రేడ్గా 3 రకాలుగా విభజించారు. సో ఇట్లా సబ్బులు ఉంటాయి కదా, ఇట్లా 3 రకాలుగా విభజించారు. చూపిస్తాను అండి. సో ఇట్లా 3 రకాలు నాకు అందుబాటులో డెట్టాల్ ఉందని చెప్పాను, అది చూపిస్తున్నాను. ఇంకా నేను ఇప్పటికే లక్స్, లైఫ్బాయ్, మార్గో, సింతాల్ అనేక రకాల సబ్బులు ఉన్నాయి. మనం కూడా లైఫ్లో వాడి ఉంటాం. ఏది బెస్ట్ అనే దానికి వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. 76% కంటే ఎక్కువ ఉంటాయి. టీఎఫ్ఎం 76% అబోవ్ ఉంటాయి. నెంబర్ 1 A1 గ్రేడ్ సబ్బులు, గ్రేడ్ 1 సబ్బులు. 70 నుంచి 75% ఉంటే టీఎఫ్ఎం 70 నుంచి 75% అంటే అది గ్రేడ్ 2 సబ్బులు. అదే 60 నుంచి 70% ఉంటే టీఎఫ్ఎం 60 నుంచి 70% అంటే గ్రేడ్ 3 సబ్బులు అంటారు. గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఏదైతే ఉన్నాయో అంటే 75%, 60 నుంచి 75% మధ్య ఉన్నటువంటి సబ్బులు ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో మామూలుగానే మనకు కనిపిస్తాయి. ప్యాకింగ్ అంతా బాగానే ఉంటుంది. సో కాకపోతే ఇవన్నీ ఆరోగ్యానికి హాని కలిగించేవని చెప్పేసి వీళ్ళు భారతీయ ప్రమాణాల బ్యూరో వాళ్ళ ప్రకారం మనం విభజన చేసి చెప్తా ఉన్నాం. అట్లా ఉన్నది. సో అట్లా అనేది తెలియజేస్తున్నాను. మీరు కూడా మీ కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు రాయండి. కొన్నిటిల్లో ఎక్కువ నొరగ రావడం కోసం ఆస్బెస్టాస్ వంటి రసాయనాలు కూడా వాడుతున్నారు. ఈ శరీరానికి చాలా నష్టం కలగజేస్తాయి. గ్రేడ్ 2, గ్రేడ్ 3 సబ్బులలో ఈ సమస్య ఉన్నది. సో అందుకోసం కొన్ని రకాల సబ్బులు మనం తయారు చేసుకునేటువంటి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. ఆర్గానిక్ సబ్బులు కూడా వచ్చినాయి. కొన్ని ఉన్న సబ్బులలో కూడా మంచి సబ్బులే ఉన్నాయనేది మనం తెలియజేసుకోవచ్చు. గ్రేడ్ 1 బెస్ట్, గ్రేడ్ 2, గ్రేడ్ 3 సెకండ్, థర్డ్ ఆప్షన్స్ అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. సో సోదరారా, సోదరిమణులారా, గ్రేడ్ 1 సబ్బులు చర్మానికి మృదుత్వాన్ని ఇస్తాయి. సో గ్లో కూడా వస్తుంది. అధిక శుభ్రతను కూడా ఇస్తాయి. సో అందుకోసం కెమికల్స్ లేనటువంటి అదనపు కెమికల్స్ లేకుండా సువాసన ఇస్తాయి. కనుక ఇప్పటి నుండి అయినా సబ్బులు టీవీ ప్రకటనలు చూసో, ప్యాకెట్ పైన లుకింగ్ చూసో కాకుండా టీఎఫ్ఎం మంచిగా గ్రేడ్ 1 ఏదైతే ఉందో వాటిని చూసి కొనండి అనేది చెప్పడం వీడియో యొక్క విధంగా భావిస్తున్నాను. సో
వీడియో ఏ సబ్బుని పెంచడం, లేకపోతే ఏ సబ్బుని తగ్గించడం, ఏ సబ్బుని న్యూట్రల్ చేయడం ఉద్దేశ్యం కాదు. సో, మంచి సబ్బులు కొనుక్కోండి. ఇంకా రకరకాల ఆర్గానిక్ సబ్బులు కూడా వస్తున్నాయి. ఇయాల రేపు మనమే సబ్బులు చేసుకునేటువంటి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా చాలామంది ట్రైనింగ్స్ ఇస్తా ఉన్నారు. సో, అందులో భాగంగా ఏదైతే ఉన్నదో సబ్బులు మనమే తయారు చేసుకునే ఒక వ్యవస్థలోకి వెళ్తున్నాం. సుండిపిండి వ్యవస్థ నుంచి వచ్చాము. సుండిపిండి లేకముందు చాలా సంవత్సరాలు, వేల సంవత్సరాలు సుండిపిండే నడిచింది. దాని తర్వాత మనం ఇటు వచ్చాము. సబ్బుల వల్ల ఏదైతే ఉన్నదో హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది మంచిదే. సరే ఏదున్నా ఓవరాల్‌గా ఉన్నోట్లలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 చెప్పాం గానీ, అసలు ఎందుకంటే సబ్బు గ్రేడ్ 3 సబ్బయినా మంచిదనేది ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. సబ్బులైతే అనివార్యం. హ్యాండ్ వాష్‌కి సంబంధించి కొంతమంది బొచ్చెలు తోమే సబ్బులు వాడుతున్నారు చేతులు కడుక్కోవడానికి. లేకపోతే కొంతమంది హోటల్స్‌లో నేను చూశాను. కొంతమందేమో రే బట్టల సబ్బులు పెడుతున్నారు. అది అంత మంచిది కాదనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. సో, సోదరులారా, సోదరీమణులారా, ఈ బొచ్చెలు తోమే సబ్బులు, బట్టల సబ్బుల కంటే ఆటికంటే ఇట్లా చూస్తే ఇది బెస్ట్. ఈ గ్రేడ్ 2, గ్రేడ్ 3 సబ్బులైనా నయము. అందుకోసం నేను తినేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి కాబట్టి అది నీడెడు. సో, ఉన్నాట్లల్లో ఇది బెస్టు. మనం అప్డేట్ అవుతున్న క్రమంలో సబ్బుల కంపెనీలు కూడా అప్డేట్ అవుతా ఉన్నాయి. వాటి యొక్క క్వాలిటీని కస్టమర్స్‌కి నచ్చేలాగా రకరకాల ప్యాకేజీలు, రకరకాల యాడ్స్ ఇస్తూ అట్రాక్ట్ చేస్తున్నమాట వాస్తవమే. సో, వాటి యొక్క క్వాలిటీని కూడా భవిష్యత్తులో వాళ్ళ డిమాండ్ తగ్గటం, మార్కెట్‌లో వాళ్ళ యొక్క సేల్స్ తగ్గినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు క్వాంటిటీని ఏదైతే నాణ్యతా ప్రమాణాలను పెంచే ప్రయత్నం చేస్తారు కాబట్టి, సబ్బులకు సంబంధించినటువంటి టీఎఫ్ఎంలు అవన్నీ వాళ్ళకి సంబంధించినయి. కానీ టీఎఫ్ఎం పెంచుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తారు. దాన్ని కాదనలేము. ఏదైతే ఉన్నదో భారతీయ ప్రమాణాల సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు స్టాండర్డ్స్ అవి మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తారు. సో, అది వాళ్ళ కంపెనీలకు వదిలేద్దాం. సో, మనమైతే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వాటిలలో గ్రేడ్ 1 బెస్టు. ఇక బట్టల సబ్బులు, లేకపోతే బొచ్చెలు తోమే సబ్బుల కంటే గ్రేడ్ 2, గ్రేడ్ 3 సబ్బులైనా బెస్ట్ అని ఆ సందర్భాల్లో ఈ బెస్ట్ అనేది భావిస్తాను. సో, ఏదేమైనప్పటికీ కేవలం సబ్బులకు సంబంధించినటువంటి కొంత సమాచారం మీ దృష్టికి తీసుకురావడం ఈ వీడియో యొక్క ఉద్దేశ్యం. అది స్నానం సబ్బులకు సంబంధించి. అంతే తప్ప ఒక కంపెనీని పెంచడం, కంపెనీని తగ్గించడం, లేకపోతే వాళ్ళ మీద మాకు రాగద్వేషాలేంలో ఇదంతా మెడికల్ సైన్స్ చెప్పేటువంటి, లేకపోతే సైన్స్ చెప్పేటువంటి విషయాల్ని, కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మరింత సమాచారం మీ దగ్గర ఉంటే కామెంట్ బాక్స్‌లో రాయండి అని ఆహ్వానిస్తా ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.